నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ ఉండేది. అవును, రామ్ గోపాల్ వర్మ, అది వర్మ ఫిల్మ్ కార్పొరేషన్. అప్పుడే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా రామ్ గోపాల్ వర్మ దగ్గర. అందుకని అదే నా ఇన్స్పిరేషన్. సరే వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ లాగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అని పెట్టి అది కేఎఫ్సీ అయింది అంతే. అంటే ఇప్పుడు వర్మ గారి గురించి గుర్తు చేశారు కాబట్టి, ఇదివరకు ఏదైనా సెన్సేషనల్ అంటే టాపిక్ అంటే వర్మ గారు ఏదైనా మాట్లాడినా, ఏదైనా ట్వీట్ ఏదైనా చేసినా కానీ అది సెన్సేషన్ అయింది ఇదివరకు బాగా. ఇప్పుడు సోషల్ మీడియా అప్పటికిప్పుడు ఇంకా వర్మ లాంటి వాళ్ళు బోలు మంది అయిపోయారు సోషల్ మీడియాలో. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి నేనేం చెప్పగలను? మీరేం చెప్పంటే అది చెప్తా. సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది చాలా టఫ్. నిర్మాతగా ఇప్పుడు సినిమా చేయడం అమ్మో అనేవాళ్ళు సీనియర్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇదవుతున్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ప్రొడక్షన్ వైపు మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఏ విషయం? ప్రొడ్యూసర్గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ప్రొడ్యూసర్గా నాకు ముద్ర వేసి కూడా పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఏమంటారు మేకర్. ఒక కథని తీసుకొస్తే ఒక రా మెటీరియల్ అది లేకపోతే ఉండదు వంట. దాన్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ డిష్గా తయారు చేసి ప్రజెంట్ చేయాలి, ఆడియో ముందు తీసుకెళ్లాలంటే దాన్ని చేయాల్సినవన్నీ అది చేయడమే. మేకర్ కింద నమ్ముతా తప్ప ప్రొడ్యూసర్ కింద నేను తక్కువ చూసుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ కోర్టు హిట్ మూవీ అని మీరు అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోనే సినిమా చేయాలని అనుకున్నారా? అది 50%. ఈ కథని ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎక్కువ ఆడియన్స్ చూడాలి, ఫస్ట్ డే వచ్చి చూడాలి అని అంటే వీళ్ళిద్దరూ కోర్టు వలన నాని పరిచయం చేశాడు కాబట్టి, నాని పరిచయం ప్లస్ కోర్టు ద్వారా వాళ్ళ టాలెంట్ తెలిసింది కదా ఆల్రెడీ. అందుకని ఈజీ అవుతుంది నాకు ఈ కథ చెప్పడం, అందరు తీసుకెళ్ళడం అనేది. రోషన్, కోనా గారి గురించి ఈ సినిమా చేశారా? కథ నచ్చి సినిమా చేశారా? సార్, కోనా గారి గురించి ఈ సినిమా ఒప్పుకొని చేశారా? కథ నచ్చే ఈ సినిమా చేస్తున్నారా? డెఫినెట్లీ కథ నచ్చే సార్. యా, అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోన గారి దగ్గర మాకు కథ రావడమే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విన్న తర్వాత ఇంకెంకో ఎగ్జైట్ అయ్యాను. సో ఐ సెడ్ రైస్. శ్రీదేవి, తెలుగులో కూడా కోర్టుతారు బాగా బిజీగా చేస్తున్నారు తెలుసు. తమిళ్లో కూడా 2 సినిమా మన ఏదో ప్రోమో ఒకటి చూసా, చాలా బాగుంది. అది బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ కంటిన్యూగా చేయడం గురించి. అంటే యాక్చువల్లీ కొత్తగా ఏం లేదు సార్, బట్ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లము. సో అదొకటే కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నా ఏదో కొంచెం. ఒకటి అయిపోయిందా? రెండు అయిపోయాయి. సో ఒకటి ఇంకా అవుతుంది, ఇంకొక షెడ్యూల్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోన గారు, బొమ్మరిల్ ఫాదర్లో మీరే కనిపిస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఎక్కడ సార్? అవునా? ప్రొడ్యూసర్లు వాళ్ళిద్దరు అబ్రాడే. అబ్రాడ్ వాళ్ళిద్దరు అబ్రాడే. అంటే నేను యాక్చువల్గా ఫర్ ఎ చేంజ్ వాళ్ళిద్దరు పేర్లు వేసి చేయాలనుకున్నంత ఏం లేదు. కొత్త